రైట్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బినామీ చీఫ్ మినిస్టర్ అని వెనుక వేరే వ్యక్తుల పాలన నడుపుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. బుధవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన సీఎం రేవంత్ పై తీవ్ర విమర్శలు చేశారు. సుప్రీంకోర్టు నోటీసులతో కేఎల్ఎస్ఆర్ కుంభకోణం వెలుగులోకి వచ్చిందన్నారు. దివాళా తీసిన కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ కంపెనీకి రేవంత్ ప్రభుత్వం 6,000 కోట్ల ప్రాజెక్టులు ఇచ్చిందని కేటీఆర్ తెలిపారు. ఆ కంపెనీ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని, అయినా భారీ కాంట్రాక్టులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. సీఎం వాడుతున్న కారు కూడా ఆ కంపెనీ పేరు మీదే ఉందన్నారు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ సహా అనేక ప్రాజెక్టులు అదే సంస్థకు ఇచ్చారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సిబిఐ, ఈడీలతో విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని చెప్పారు. ఈ కుంభకోణం నుంచి దృష్టి మళ్లించేందుకే ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ చేస్తున్నారని ఆరోపించారు. జనవరి 22-23 తర్వాత వరుసగా ఏకబిగిన మొదలు హరీష్ రావు గారిని, తర్వాత నన్ను, ఆ తర్వాత రాజ్యసభ మాజీ సభ్యులు సంతోష్ గారిని, తర్వాత మా అధినాయకుడు కేసీఆర్ గారిని వరుసగా విచారణకు పిలిపిస్తే మాకు అప్పుడేదో అనుమానం వచ్చింది. ఇదేదో డైవర్షన్ గేమ్ బాగానే సీరియస్గానే ఆడుతున్నారు, ఎందుకు ఆడుతున్నారు, ఇంత హడావుడిగా ఎందుకు చేస్తున్నారు అని చెప్పి మాకు డౌట్ వచ్చింది. ఆ డౌట్ వచ్చిన తర్వాత మేము కూడా తవ్వడం మొదలుపెట్టాం. ఏది కవర్ చేయడానికి, ఎందుకోసం ఈ కవర్ డ్రైవ్లు, ఎక్స్ట్రా కవర్ డ్రైవ్లు అని జాగ్రత్తగా ఆలోచిస్తే దొరికింది మాకు ఒక పెద్ద ఫ్రాడు, ఒక పెద్ద ముఖ్యమంత్రి గారి బినామీ భాగోతం ఒకటి బయటపడ్డది. ఇది జనవరి 23 నాడు కేంద్ర ప్రభుత్వం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. కేఎల్ఎస్ఆర్ అనే ఒక కంపెనీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ, ఈ కంపెనీ ముఖ్యమంత్రి గారి బినామీ కంపెనీ. కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా అనే కంపెనీ ముఖ్యమంత్రి గారి బినామీ కంపెనీ. నేను ఏదో ఊరికే అనట్లేదు, అది దానికి ఆధారాలతో సహా ఇప్పుడే మీకు చూపెడతాను. ఇప్పుడు నేను ఈ మాట చెప్పగానే కొన్ని ఛానళ్ళు లైవ్ కట్ చేస్తాయి, అది కూడా నాకు తెలుసు, పర్వాలేదు. అయినప్పటికీ ఈ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా అనే కంపెనీ ఏదైతే ఉందో దాని భాగోతం బయటపడి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి. వెంటనే మరి ఈ దివాలా తీసిన కంపెనీ ఏదైతే ఉందో 6,000 కోట్ల రూపాయల వర్కులు వీరికి దివాలా తీసిన సమయంలోనే, స్పష్టంగా నేను చదువుతాను, మీరు వినండి. ఏం రాశారంటే, సెంటర్ అండ్ తెలంగాణ గెట్ సుప్రీంకోర్టు నోటీస్ ఫర్ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్స్ ఇన్సాల్వెన్సీ ఫ్రాడ్. ద కంపెనీ అలిజెడ్లీ సెక్యూర్డ్ government tenders worth approximately rupees 6,000 crore during the insolvency period without the authorization of interim resolution professional. IP professional ఇది లేకుండా, అనుమతి లేకుండా 6,000 కోట్ల టెండర్లు తెచ్చుకున్నారు వీళ్ళు. మరి ఎక్కడికి వచ్చినాయి ఈ ప్రాజెక్టులను మాకు కూడా అనుమానం వచ్చింది. ఎక్కడొచ్చినాయి ఆ ప్రాజెక్టులు అంటే మొత్తం తెలంగాణ.